అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? రంజాన్ వచ్చేస్తుంది కదా, బిర్యానీలు, నాన్ వెజ్ ఐటమ్స్ బాగా ఎక్కువ ప్రిపరేషన్ ఉంటుంది కదా. మరి వాటికి ముందుగానే ఈ పొడులు 2 తయారు చేసి పెట్టుకున్నారంటే మీ బిర్యానీ కానివ్వండి, చికెన్ కర్రీస్ కానివ్వండి, మటన్ కుర్మాస్ కానివ్వండి, ఎలాంటి నాన్ వెజ్ ఐటమ్ అయినా సరే టేస్ట్ డబల్ అయిపోతుందండి. బయట నుంచి తెచ్చుకున్న గరం మసాలా, బయట నుంచి తెచ్చుకున్న ధనియాల పౌడర్ కంటే కూడా ఇది ఎంతో బాగుంటుంది. మనం వేసే క్వాంటిటీకి కూడా అవి 2 స్పూన్లు వేసే బదులు ఇది 1 స్పూన్ వేసినా చాలండి, టేస్ట్ అద్దిరిపోతుంది అనమాట. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూపించేనా? నా వీడియో చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ముందుగా 1 కప్పు ధనియాలు తీసుకోండి. ఇందులో ఏవైనా డస్ట్ ఉంటే చిన్న చిన్న మట్టి గడ్డలు కానీ, రాళ్ళు కానీ, ఏవైనా చిన్న చిన్న కాడలు, పీసులు ఇలాంటివి ఉంటే ఏరేసి తీసేసి బాగా క్లీన్ చేసుకోండి. ఫ్రెష్ ధనియాలు తీసుకోండి, అప్పుడు మీకు ధనియా పౌడర్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి మందంగా ఉన్న గిన్నె మాత్రమే పెట్టండి. ఏదైనా కడాయి కానీ, ఏదైనా గిన్నె కానీ మందంగా ఉండాలి, పల్చగా అస్సలు ఉండకూడదండి. స్టవ్ ఆన్ చేసేసి సిమ్లో పెట్టేసేయండి. సిమ్లో మాత్రమే పెట్టి ఈ ధనియాలని ఫ్రై చేసుకోండి. మరీ ఎర్రగా దూరగా వేయించకుండా వాటిలో ఉన్న చెమ్మ పోయే వరకు, అంటే కొంచెం ఇలా పట్టుకుంటే క్రిస్పీగా అయ్యే వరకు వేయించండి. యాక్చువల్లీ మనకి ఇప్పుడు ఎండలు బాగా ఉన్నాయి, ఎండలో అయినా సరే ఆరబెట్టుకొని మనం పౌడర్ చేసుకోవచ్చు. కానీ ఇలా కొంచెం ఫ్రై చేయడం వల్ల వాటి స్మెల్, అరోమా అనేది చాలా బాగుంటుందండి. అలా ఫ్రై అయ్యాక వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. ఆ తర్వాత అదే కడాయిలోకి 1/2 కప్పు జీలకర్రని తీసుకోండి. మామూలుగా 1 కప్పు ధనియాలకి 1/2 కప్పు జీలకర్ర తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. కానీ నేను 1/2 కప్పు ఎందుకు తీసుకున్నానో వీడియోలో చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. వీటిని కూడా సిమ్లో మాత్రమే ఫ్రై చేయండి. వీటిని కొంచెం ఒక 2 నిమిషాలు ఎక్కువ చేయండి. ఫ్రై అనేది మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి, అప్పుడు ఇంకా అవి ఫ్రై అయిపోయినట్టు అనమాట. స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఈ 2 కంప్లీట్గా చల్లారనిద్దాము. ఇవి చల్లారేలోపు మనం గరం మసాలాకు కావలసిన పదార్థాలు కూడా చూసేసుకుందాం. మరి ఇప్పుడు ఒక ప్లేట్లోకి 2 టేబుల్ స్పూన్ల దాల్చిన చెక్క, ఒకే స్పూన్ వాడండి అన్నిటికీ కూడా. 1 టేబుల్ స్పూన్ లవంగాలు, 1.5 టేబుల్ స్పూన్ యాలుక్కాయలు, 1 టేబుల్ స్పూన్ నల్ల మిరియాలు, మరాఠీ మొగ్గలు ఒక 6, చిన్నవని చెప్పేసి 6 తీసుకున్నానండి, పెద్దవైతే 2 తీసుకోండి లేదా 3 తీసుకోండి. 1 జాజికాయని పగలగొట్టేసి అలా ముక్కలుగా చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ షాజీరా, 1 టేబుల్ స్పూన్ తోక మిరియాలు ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఒక 5 నుంచి 6 వరకు అనాస పువ్వు, ఒక 3 జాపత్రి, 1 టేబుల్ స్పూన్ పత్తర్కా పూల్, అలాగే ఒక 4-5 ఎండుమిరపకాయలు. పెద్ద ఆకులు కాబట్టి బిర్యానీ ఆకులు నేను 3 తీసుకున్నానండి, ఒక 4 నుంచి 5 వరకు తీసుకోవచ్చు. ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసేసి సేమ్ మందంగా ఉన్న కడాయి మాత్రమే పెట్టుకోండి. మనం తీసుకున్న ఈ దినుసులలో ఏదైనా 1-2 లేకపోతే ఏం పర్వాలేదండి, స్కిప్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కలిపి ఇలా కడాయిలో వేయండి. సిమ్లో మాత్రమే, వాటిలో ఉన్న చెమ్మ పోవడానికి మాత్రమే మనం ఫ్రై చేస్తున్నామండి. మరీ ఎక్కువగా ఫ్రై చేస్తే ఆ మసాలాకున్న ఫ్లేవర్ పోతుంది. సో సిమ్లో మాత్రమే కదుపుతూ ఫ్రై చేసుకోండి. అలాగే మీ దగ్గర నల్ల యాలుక్కాయ గనక ఉంటే అది కూడా వేసుకోండి. ఒక 3-4 మినిట్స్ తర్వాత బిర్యానీ ఆకుని ఇలా నలిపి చూడండి, అది బాగా స్మాష్ అవుతుందండి పట్టుకుంటే. ఇప్పుడు ఫ్రై అయిపోయినట్టు అనమాట. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనిద్దాం. ఇవి చల్లారేలోపు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు, జీలకర్రని మిక్సీ పట్టేసుకుందాం. ఇదిగోండి 3 రెడీగా ఉన్నాయన్నమాట. ఇవి 2 చల్లారిపోయాయండి, ధనియాలు, జీలకర్ర అనేవి. ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకోండి. మిక్సీని శుభ్రంగా కడిగి కొంచెం సేపు ఎండలో పెట్టి పొడిగా ఉండేటట్టు చూసుకోండి. అస్సలు తడిగా ఉండకూడదండి, బాగా ఎండలో పెట్టేస్తే బాగా డ్రై అయిపోతుందన్నమాట మిక్సీ గిన్నె. అప్పుడు ఇలా మిక్సీ పట్టేసుకోండి.
ఆ జీలకర్ర వేసేసి ముందు మిక్సీ పట్టేశానండి. చూడండి ఇంత ఫైన్ పౌడర్ అయిపోయిందనమాట. ఇప్పుడు ఇందులో నుంచి ఒక 3-4 టేబుల్ స్పూన్ల జీలకర్ర పౌడర్ని పక్కకు తీసుకుంటున్నాను. దీనికోసమేనండి నేను ఒక పావు కప్పు ఎక్కువ వేసుకున్నాను. ఇలా తీసి పక్కన పెట్టుకోవడం వల్ల సోడాలో మనం ఏదైనా డ్రింక్స్ చేసుకున్నప్పుడు ఓన్లీ జీలకర్ర పౌడరే వేయాలి అన్నప్పుడు మనకి ఇది ఉపయోగపడుతుంది. అందుకని ఒక 3 టేబుల్ స్పూన్లు తీసానన్నమాట. ఇప్పుడు ఇందులోకి ధనియాలు కూడా వేసేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. మనం ధనియాలు దేంట్లో వేసినా జీలకర్ర పొడి కూడా దాంట్లో వేస్తామండి. సో 2 మిక్స్ చేసేసుకుంటున్నాను నేను. మీకు ఇలా ఇష్టం ఉంటే 2 మిక్స్ చేసి వేసుకోండి, లేదంటే దేనికి దానికైనా సరే పౌడర్ చేసి పెట్టుకోండి. ఇలా చేసుకోవడం వల్ల డైరెక్ట్గా మనం ఒకే టేబుల్ స్పూను ధనియా పౌడరు, వేయించిన జీలకర్ర పొడి 2 మిక్స్లో ఉంటాయి. 1 టేబుల్ స్పూన్ వేసేసుకుంటే సరిపోతూ ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి నేను ఇలా మిక్స్ చేసి పెట్టేసుకున్నాను. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోండి. అది కొంచెం వేడిగా ఉందండి, అందుకని ప్లేట్లో కొంచెం చల్లారనిస్తున్నాను. మనం మిక్సీ గ్రైండ్ చేసేటప్పుడు మిక్సీ అనేది కొంచెం వేడెక్కుతుందన్నమాట. అందుకని ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఈ గరం మసాలాకి ఫ్రై చేసి పెట్టుకున్న ఈ దినుసులన్నీ వేసేసుకోండి. దీన్ని కూడా బాగా ఫైన్ పౌడర్గా చేసుకోండి. పావు టీ స్పూను పసుపు వేసేసి గ్రైండ్ చేసుకోండి. కలర్ అనేది బాగుంటుందన్నమాట. దీన్ని మనం మిక్సీ తిప్పి ఇలా పౌడర్ చేసుకుంటుంటేనే మంచి ఫ్లేవర్, మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి. చూడండి ఇలా పౌడర్ చేసుకోండి. ఇది కూడా కొంచెం మనం మిక్సీ 1కి 4 సార్లు తిప్పుతాం కాబట్టి కొంచెం వేడిగా ఉంటుందండి. సో దాన్ని ఇలా ప్లేట్లోకి తీసుకోండి. కొంచెం చల్లారాక వీటిని మనం ఎయిర్ టైట్ డబ్బాల్లో లేదా గాజు సీసాల్లో స్టోర్ చేసుకుంటే 3 నుంచి 4 నెలల వరకు పాడవకుండా ఉంటుందన్నమాట. ఇలా స్టోర్ చేసుకున్నవి ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, లేదా బయట అయినా పెట్టేసుకోవచ్చండి. ఈ 2 మసాలాలు ఉంటే చాలండి, మీ బిర్యానీలు కానివ్వండి, మటన్ కుర్మాలు, చికెన్ కర్రీలు, ఫ్రైలు ఏవైనా సరే టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి. మరి లేట్ చేయకుండా మీరు కూడా ఇలా రెడీ చేసి పెట్టుకుంటారా? నేను చూపించిన ప్రాసెస్ మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.